కొందరి కోసం మనం భరించలేనంత బాధనైనా కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం తెలియదు, ఎప్పటికీ అర్థం కాదు కూడా. ఎప్పుడైనా మన వెనకాల ఒకరిద్దరు నిలబడవచ్చు, కానీ మనం తప్పు చేసినప్పుడైనా మన వెనకాల ఒకరిద్దరు నిలబడవచ్చు, కానీ అప్పు చేస్తే ఎవరూ ఉండరు. ఆడంబరాల కోసం చేసే అప్పు ఎప్పటికైనా ముప్పు అని మర్చిపోకు. జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు ప్రత్యేకమైనవి. ఒక్కోసారి మనం బాధపడిన క్షణాలను తలుచుకొని నవ్వుకునేలా చేస్తాయి. ఒక్కోసారి మనం సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తు చేసి బాధ పెడతాయి. నాలుక, కోపం, కోరిక, ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవం, ఈ ముగ్గురిని గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ, ఈ మూడింటిని అలవర్చుకోవాలి. సోమరితనం, అబద్ధం, పరనింద, ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ధైర్యం, కీర్తి, ప్రశాంతత, ఈ మూడింటి కోసం పాటుపడాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం, ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని, ఈ మూడింటిని నిరంతరం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణం, సేవ, ఈ మూడింటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం, ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి. మాటను పొదుపు చేయి, అది నీకు మేలు. ధనాన్ని పొదుపు చేయి, నీ పిల్లలకు మేలు. నీటిని పొదుపు చేయి, అది జగతికే మేలు. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. చేతికి 4 గాజులు ఉన్నప్పుడే చప్పుడవుతాయి, కోపంగా విసిరేస్తే పగిలిపోతాయి. జాగ్రత్తగా కదిపితే చక్కటి శబ్దం చేస్తాయి. అట్లాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే సంతోషాన్ని ఇస్తాయి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కూడా కరువవుతారు. ఓపిక లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలిలోని దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. ఇచ్చగాడైనా బలసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. ఆకాశంలో జాబిలిని చూసి సంతోషించేవారు కొందరైతే, జాబిలిలోని మచ్చని చూసి పెదవి విరిచేవారు మరికొందరు. మొదటి రకం చెడులోను కూడా మంచిని చూడగలరు. రెండవ రకం మంచిలోనూ చెడును వెతుకుతారు. సమాజం కూడా అంతే. నువ్వెంత మంచివాడివైనా నీ లోపాలు వెతకడానికే ప్రయత్నిస్తారు తప్ప నీలోని మంచిని గుర్తించడానికి ప్రయత్నించరు. తెలిసి ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని వెతకడానికి నీకు జీవితకాలం పడుతుంది. పోగొట్టుకున్నంత సులభం కాదు అది మళ్ళీ నిన్ను చేరడం. అది వస్తువైనా, బంధమైనా, స్నేహమైనా. డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. మరి అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. మరి గుర్తుంచుకో. మరి సందులో నుండి పొడి ఇసుక జారిపోయినట్లు కాలాన్ని, వయసుని తలుచుకుంటూ భయపడకు. అది నీ చేతి నుండి జారిపోయేలోపు చేయవలసిన దాని గురించే ఆలోచించు.